వర్తమానము నిమిత్తమే పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్తమానము 21వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్తమానము 21వ అధ్యాయము 5వ వచనం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లనైనా చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారుతో చెప్పుడి. ఇది ఒక ప్రవచనం, చదవబడినటువంటి లేఖన భాగము. ఇది ఒక ప్రవచనం. చూడండి, యేసు ప్రభుల వారు ఈ భూమి మీద ఆయన జన్మించుట కొరకు ప్రవక్తలు ప్రవచించారు. యేసు ప్రభు శిలువ మరణానికి వెళ్ళేదాని కొరకు ప్రవక్తలు ప్రవచించారు. ఆయన శిలువ మరణము పొందేది కూడా ప్రవక్తలు ప్రవచించారు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేస్తాడని కూడా తన పరిశుద్ధులైన భక్తులు ప్రవచించారు. ఆయన మేఘారుడై వెళ్తాడని పరిశుద్ధులు ప్రవచించారు. ఆయన మేఘారుడై తిరిగి రాబోతున్నాడని కూడా పరిశుద్ధులు ప్రవచించారు. నా దేవుడు మనం ఆరాధించుచున్న సృష్టికర్త అయిన యేసయ్య ఏదో అనుకోకుండా వచ్చినటువంటి దేవుడు కాదు. మనుషుల కల్పిలతతో అంటే మనుషుల యొక్క ఆలోచనతో సృజించబడిన దేవుడు కాదు. లేకపోతే అప్పుడే అనుకోకుండా వచ్చినటువంటి పరిస్థితులు కూడా కాదు. ప్రవచనాల నెరవేర్పు సృష్టి అంతటికి కూడా కారణభూతుడు నేను ప్రకటించుచున్న యేసు. హల్లెలూయా. చూడండి బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగములో మత్తయి సువార్తమానం 21వ అధ్యాయము 5వ వచనములో ఇక్కడ ఈ ప్రవచనము మనకి ఎక్కడ కనబడుతుందంటే జకరియా పుస్తకము 9వ అధ్యాయము 9వ వచనం చదవండి ఒకసారి. జకరియా పుస్తకము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడై దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ప్రవక్తలు ముందుగా ప్రవచించారు. ప్రవచించబడినట్లుగానే నా దేవుడు తను ఈ భూమి మీదకి దిగివచ్చి సశరీరుడుగా దిగివచ్చి తను ప్రభు చేయబోతున్నటువంటి తన కార్యములన్నీ కూడా ముందుగానే ప్రవక్తల ద్వారా ప్రవచింపజేశాడు. ఏదో అనుకోకుండా దేవుడు ఏ కార్యాన్ని కూడా చేయలేదు. దేవుడు ఈ భూమి మీదకి వచ్చి చేయబోయే కార్యాలన్నీ కూడా ముందుగానే ప్రకటించాడు. అందు గురించి ఆయనకు ఒక చక్కటి పేరు ఏమిటయ్యా అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలములో సర్వాధికారము కలిగిన దేవుడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి చేయబోయే కార్యాలను ఎలాగైతే ప్రవచించాడో ప్రవక్తల ద్వారా ముందుగా బయలుపరిచాడో అలాగు నీ భూమి మీద జన్మించిన నీ నా మన జీవితాలను కూడా రేపు భవిష్యత్ కాలం అంతా కూడా ఆయన చేతిలో ఉన్నది. దానంతటిని కూడా నెరవేర్చిన కొరకే నా దేవుడు మనల్ని పిలిచి రక్షించాడు. హల్లెలూయా. చూడండి బిడ్డలారా, చదవబడిన లేఖనములో ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిద భారవాహిక పశుపిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సియోను కుమారితో చెప్పుడి. ఎవరు ఈ సియోని కుమారి అంటే ఆయన మహిమతో నింపబడిన ఆయన రాకడకు సిద్ధపడుతున్న సార్వత్రిక సంఘం అయి ఉన్నది. సియోను కుమారి అనగా నీతో నాతో ప్రభు చెప్పమని చెప్తూ ఉన్నాడు. ఏమని అంటే ఆయన చేయబోయేటువంటి కార్యం. ఇక్కడ మనకు చదవబడిన అంశంలో చదవబడినటువంటి వచనములో గాడిద పిల్ల కూడా కనబడుతున్నది. సుదీర్ఘంగా ఈ ప్రసంగం చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి కొన్ని విషయాలు మాత్రమే త్వరితముగా చెప్పుకుంటూ వెళ్తాను. ఇంచుమించుగా 2 లేదా 3 విషయాలు చెప్పి ముగించేస్తాను. చక్కగా మనసు పెట్టి వినండి. ఇక్కడ దేవుడు ఆయన సశరీరుడుగా దిగివచ్చి ఆయన శిలువ మరణము పొందే ముందు జరిగినటువంటి కార్యం అంటే ఆయన పునరుద్ధానపు దినమున అనగా మట్టల ఆదివారం పిలువబడుతున్నటువంటి ఈ రోజు ఆయన జయోత్సవముతో యెరూషలేములోనికి వెళ్తున్నాడు. ఎందుకయ్యా అంటే ఆయన తన మరణానికి అప్పగించుకున్నట్టు కొరకు అంటే శిలువ మరణానికి యేసు ప్రభువారు అప్పగించబడే ముందు జరిగినటువంటి కార్యము ఈ కార్యం.
ఇందులో నుండి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయత ఏమున్నది అంటే, ఆయన శిలువ మరణానికి వెళ్తున్నప్పుడు ఆయన ఒక కార్యం చేశాడు. ఏమిటంటే అక్కడ మనకు కనబడుతుంది గాడిద. ఆ గాడిదను తీసుకొని రమ్మని దాని మీద ఎక్కి ఆయన యెరూషలేములోనికి వెళ్ళినట్లుగా మనం చదువుకున్న లేఖన భాగములో ఉన్నది. మరి ఇక్కడ దేవాది దేవుడు ఆయన శిలువ మరణమునకు ముందు, ఆయన మహిమను మరింతగా ప్రకటించుటకు ముందు దేవుడు దేని మీద యెరూషలేములోనికి లేదు శిలువ మరణానికి అప్పగించుకున్నట్టు కొరకు గాడిదను ఎందుకు ఎన్నుకున్నాడు? గాడిద ఎక్కవలసిన పరిస్థితి ఏంటి? గాడిద ద్వారా దేవుడు మనకి ఏం నేర్పించాలి అని ఇష్టపడుతున్నాడు అంటే లేఖనాల ద్వారా ధ్యానం చేసుకుందాం. చూడండి బిడ్డలారా, గాడిద దేనికి సూచన అయి ఉన్నది? చూడండి, దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నాయి. గుర్రం ఉన్నది, ఏనుగున్నది, సింహం ఉన్నది, చాలా ఉన్నాయి. మనుషులను మోసేటివి భూమి మీద సహజంగా అయితే ఎక్కువ ప్రయాణం చేసేందుకు మొన్న ఒకసారి ఆ మధ్యకాలంలో కూడా ఒంటి వస్తే మా బిడ్డ ఎక్కుతా అంటే ఒంటి మీద ఎక్కించారు. ఇంకా అక్కడికక్కడి పార్కులకు వెళ్ళినప్పుడు ఏనుగులు ఉంటాయి. ఏం చేస్తారయ్యా? ఏనుగుల మీద ఎక్కుదామని ఇష్టపడతారు. గుర్రాలు ఉంటాయి, గుర్రాల మీద కూడా ఎక్కాలని ఇష్టపడతారు. చూడండి బిడ్డలారా, ఇక్కడ దేవుడు గాడిదనే ఎందుకు ఎక్కాడు? మరి గుర్రాన్ని ఎక్కచ్చు కదా అని మనం అనుకోవచ్చు, ఏనుగు ఎక్కచ్చు కదా అని అనుకోవచ్చు, ఇంకా చాలా ఎక్కగలిగినటువంటివి ఉన్నాయి. అయితే ఏదాన్ని పడితే దానిని దేవుడు కోరుకోలేదు, దేవుడు గాడిదనే కోరుకున్నాడు. గాడిద కొరకు చెప్పే ముందు కొన్ని విషయాలు మీకు తెలియజేస్తా వినండి. గుర్రము ఉన్నది, గుర్రాన్ని దేవుడు ఎందుకు ఎక్కలేదు అంటే, గుర్రము దేనికి సాదృశ్యం ఉంది అంటే గర్వానికి సాదృశ్యంగా ఉన్నది. గుర్రము దేనికి సాదృశ్యంగా ఉందమ్మా? గర్వానికి సాదృశ్యంగా ఉంది. అందు గురించే గుర్రమును ఎక్కలేదు. ఏనుగు ఉంటది, ఏనుగును దేవుడు ఎందుకు ఎక్కలేదు అంటే ఏనుగు స్వభావం, ఏనుగు యొక్క ఆత్మీయతను గమనిస్తే అది అహంభావములకు సూచనగా ఉన్నది. ఏనుగు దేనికి సూచన ఉంది? అహంభావములకు సూచన ఉంది. మరి పల్లకిలో కూడా ఎక్కి రావచ్చు. యేసు ప్రభువు శిలువ మరణానికి వెళ్తున్నప్పుడు పల్లకిలో కూర్చొని వెళ్ళొచ్చు, ఆయన పల్లకిలో ఎక్కలేదు. ఎందుకు పల్లకిలో ఎక్కలేదంటే పల్లకి దేనికి సూచనగా ఉంది అంటే గొప్పతనానికి సూచనగా ఉంది, గొప్పతనానికి సూచనగా ఉంది. ఇలా మనం గమనించినట్లయితే ఇంకా సింహం ఉంటదండి. సింహం దేనికి సూచన ఉంది అంటే ఆవేశానికి, కోపానికి సూచనగా ఉన్నది. ఈ లోకంలో ఒక్కొక్క జీవరాశిని గమనిస్తే వాటిని దేవుడు కోరుకోలేదు. గుర్రము గర్వంగా కనబడ్డది, ఏనుగు అహంభావం కనబడ్డది, పల్లెకొమ్మ గొప్పతనాన్ని కనబడుతుంది, సింహము చిరుత పులి లాంటి అవి మరి ఆవేశానికి, కోపానికి సాదృశ్యంగా ఉన్నాయి. వాటిని దేవుడు కోరుకోలేదు, వాటి మీద ఎక్కలేడు అంటే వాటి స్వభావాలు దేవునికి ఇష్టముగా లేవు. అలాగే దేవుడు కూడా క్రైస్తవ బిడ్డలుగా పిలబడుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు. నీవు సింహపు స్వభావాలుంటే నా దేవుడు నిన్ను వాడుకోలేడు, నీలో ఏనుగు స్వభావాలుంటే నా దేవుడు నిన్ను వాడుకోలేడు, నీలో ఇదిగో గుర్రపు స్వభావాలుంటే నా దేవుడు నిన్ను వాడుకోలేడు, నీలో పల్లకి స్వభావాలుంటే నా దేవుడు నిన్ను వాడుకోలేడు. మరి గాడిదను ఎందుకు వాడుకున్నాడు అంటే వీటికి భిన్నంగా ఉన్నది గాడిద. దేవుడికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఎక్కగలిగిన గాడిదలాగా మనం ఉండాలి. గుర్రము గర్వములాగా ఉంటే దేవుడు మనల్ని వాడుకోలేడు, మనతో ఉండలేడు, ఆయన ఇష్టపడలేడు. గర్వము, కోపము, హెచ్చింపులు, పొగడతలతో ఉంటే మన ఆత్మీయ జీవితం దేవుడు మనల్ని ముందుకు తీసుకెళ్ళలేడు. అయితే గాడిదని దేవుడు వాడుకున్నాడు. గాడిద యొక్క స్వభావమును గమనించినట్లయితే బిడ్డలారా, గాడిదకు ఉన్నటువంటి చక్కటి లక్షణం ఏంటిదంటే గాడిద బరువులు మోసేది. గాడిద ఏం చేసేదమ్మా? ప్రాచీన కాలంలో ఇక్కడ నుండి ఇంకొక ఊరికి పోవాలంటే గాడిదకు గంతలు కట్టి వాటి మీద ఏం చేసేవారు? వజన్ పెట్టి వాళ్ళు నడుచుకుంటూ గాడిదని తీసుకొని వెళ్ళేవారు. గాడిదకున్న స్వభావం ఏంటంటే భారాన్ని మోయగలిగిన అనుభవం ఉన్నది గాడిదకు. గాడిదకున్న స్వభావం ఏంటిది అంటే తగ్గింపు. గాడిదకున్న స్వభావం ఏంటిది అంటే దీనత్వము. గాడిదకున్న స్వభావం ఏంటిది అంటే సాత్వికము. అందుకొరకే దేవుడు గాడిదను వాడుకున్నాడు. అంటే గాడిద దేవుడు మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడు అంటే ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా ఒక గాడిద వలె, అంటే ఒక తగ్గింపు, ఒక దీనత్వము, ఒక సాత్వికము, మరి కుటుంబం అనేటువంటి సమస్త భారాన్ని మోయగలిగి సిల్వ భారాన్ని మోయగలిగిన గాడిదలాగా నీవు ఉన్నట్లయితే నా దేవుడు నిశ్చయముగా నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా.
చూడండి, కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. ఈ గాడిద భారవాహిగా అని పిలువబడుతున్నటువంటి పిలువబడుతున్నటువంటి గాడిదను దేవుడు ఎందుకు కోరుకున్నాడు? ఈ గాడిద యొక్క పరిస్థితి దేవుడు వాడక ముందుకు ఈ గాడిద ఎక్కడున్నదయ్యా అంటే ఎందుకు గాడిదను తీసుకున్నాడంటే మత్తయి సువార్తమానము ఇదే పత్రికలో 21వ అధ్యాయము ఒకసారి చదవండి, 2వ వచనం చదవండి. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను 3 విషయాలు చెప్తాను గాడిద కొరకు. ఒకటి, దేవుడు ఈ గాడిదని ఎందుకు వాడుకున్నాడు అంటే గాడిద అంత ముందుకు యేసు ప్రభుల వారు దాని మీద కూర్చోనక ముందుకు అది ఎక్కడ ఉన్నది అంటే అది ఒక యజమానుని ఇంటి ముందర అది కట్టబడి ఉన్నది. ఈ గాడిద కట్టబడిన గాడిద. అందరండి, కట్టబడిన గాడిద. ఒక యజమానుడు ఉన్నాడు, ఆ గాడిదను తన ఇంటి ముందర తాడేసి కట్టేసుకున్నాడు. అలాగుననే ప్రతి క్రైస్తవ బిడ్డలు కూడా మారు మనసు రక్షణ బాప్తిస్మముల యొక్క అనుభవాలు లేక ముందుకు నీవు కూడా ఈ లోకములో సాతాను అధికారం అనే కాడుమాను కింద కట్టబడిన వ్యక్తివై ఉన్నావు. ఈ రోజు వరకు కూడా బాప్తిసాలు ఎంతమంది అయితే పొందలేరో మీరందరూ కూడా కట్లతో కట్టబడి ఉన్నారు. ఏం కట్లయి అంటే పాపం అనే కట్లు కట్టబడి కొంతమంది జీవితాలు బాగుపడటం లేదు. శాపం అనే కట్లు కొంతమంది జీవితాలను బంధించి వేశాయి. సాతాన్ అనే కట్ల చేత కొంతమంది కట్టబడి నశించిపోతూ ఉన్నారు. గాడిదనగా ఈ గాడిద కట్టబడిన గాడిద. చాలా మంది జీవితాలు కూడా ఎన్నో పరిహారములు కట్టబడుతూ ఉంటాయి అనేక విధాలైనటువంటి లోక సంబంధమైన కార్యాలతో. నా దేవుడు చెప్తూ ఉన్నాడు ఈ మటల ఆదివారం నాడు, నీ కట్లన్నీ కూడా త్రెంపబడాలి, నీ కట్లన్నీ కూడా ఈరోజు తొలగిపోవాలి. నీ జీవితము బాగుపడకుండా, నీ ఆత్మీయత ఎదుగుదల లేకుండా, నీ కుటుంబం ఫలించకుండా నిన్ను కట్టి పడేసే వ్యసనాల అలవాట్లు ఏమన్నాయో అవన్నీ మట్టల ఆదివారం నాడు నా దేవుడు నీ జీవితంలో నుండి తొలగించునుగాక. ఆ రోజు కట్టబడిన గాడిద కట్లు విప్పినట్లుగా ఈ రోజు ప్రతి వారి కట్లు త్రెంపబడునుగాక. చూడండి బిడ్డలారా, ఇది కట్టబడిన గాడిద. ఏం అర్థం? ఇది కట్టబడిన గాడిద. కట్లు ఒకప్పుడు రక్షణ మారు మనసు బాప్తీసం లేక ముందుకు మనం కూడా కట్టబడిన గాడిద లాగానే మన బ్రతుకుండి ఎంత చేసినా ఏం చేసినా ఫలభరితంగా లేకుండా నష్టము కష్టము వేదన దుఃఖాల మధ్య ఎప్పుడు నడిపించబడుతూ ఉండే మన బ్రతుకు. ఒకప్పుడు మనం ఆలోచిస్తే ఎన్ని కట్లు. ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఒక మాట, కొంతమందికి ఆగమైంది అనుకోండి దేవుని బిడ్డలకు, వాళ్ళు వెళ్ళి కట్లు కట్టించుకుంటారు. ఏం కట్లమ్మా? కట్లు కట్టించుకుంటారు. ఏ కట్లు? మంత్రపు కట్లు కట్టించుకుంటారు. ఇప్పుడు దేవుడే ఇక్కడ కట్లను తింపినట్టుంది, మళ్ళీ వీళ్ళు వెళ్ళి కట్లు కట్టించుకుంటే ఇప్పుడు బాగుపడే లక్షణం ఇది పాడైపోయే లక్షణమా? కట్లను దేవుడు విప్పాడు. కట్లు కట్టేదేమో సాతాను, కట్లు విప్పేదేమో దేవుడు. ఇక్కడ కట్టబడిన గాడిద కట్లు విప్పేశాడు దేవుడు, తొలగించాడు. నీ నా జీవితంలో కూడా అనేక కట్లు త్రింపబడి ఈరోజు ఒక శ్రేష్టమైన జీవితం కలిగి ఉన్నావు. ఇంకెవరు కూడా అలాంటి కట్లలో బంధించబడకుండా ఉండే జీవితము చేదురుగాక. ఇది కట్టబడిన గాడిదను దేవుడు విడిపించాడు. త్వరతగా చెప్పుకుంటూ వెళ్తాను, కొంచెం అర్థం చేసుకోండి, ఎందుకంటే సబ్జెక్టు పెద్దగుంటుంది కానీ కొద్ది మాటలతోనే వివరిస్తూ ఉంటాను. ఆదికాండ 16వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండ 16వ అధ్యాయం 12వ వచనం. నేను గాడిద కొరకైనటువంటి ఆత్మీయతను నేర్పిస్తూ ఉన్నాను. 16వ అధ్యాయం 12వ వచనం. అతడు గాడిద వంటి మనుష్యుడు అతని చెయ్యి అందరికి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అతడు ఎలాంటి వాడు? ఎవరు ఇతనంటే అబ్రహాం యొక్క హాగర్ ద్వారా జన్మించినటువంటి సంతానము ఇస్మాయిల్. ఎలాంటి వ్యక్తి అంటే ఇతడు అడవి గాడిద లాంటి స్వభావము. ఏ స్వభావమా? అడవి గాడిద లాంటి స్వభావం. చాలా మందికి కూడా అడవి గాడిద లాంటి స్వభావం అంటే లోకము. అడవి దేన్ని సూచిస్తుంది అంటే లోకము. లోకపు యొక్క స్వభావాలు, లోకపు యొక్క ఆలోచనలు, లోకపు యొక్క కోరికలు, లోకపు యొక్క పద్ధతులు, అడవి గాడిద లాంటి లక్షణాలతో నడిపించబడుతున్న ప్రతి వ్యక్తిని కూడా ఈ లోకములో ఉన్నటువంటి అడవి గాడిదలాగా పిలువబడుతున్న ఆత్మ సంబంధమైన అనేక బిడ్డలు, అనేక కుటుంబాలను నా దేవుడు ఆ కట్లలో నుండి విడిపించాడు. అడవి గాడిద లాంటి స్వభావాలు,
అలాంటి లక్షణాలు, అలాంటి మూర్ఖత్వము, అలాంటి తొందరపాటు, అలాంటి నిర్లక్ష్యము ఒకప్పుడు దేవుని నమ్ముకోక ముందుకు ఎవరన్నా ఒక్క మాట అంటే మనం 4 మాటలు అనే వ్యక్తిత్వం. ఇప్పుడైతే రెండు అన్న పర్లేదు తోడుచుకొని పోదాం, ఎందుకు ఇంకా మాట అంటే మళ్ళీ గొడవలు పెరుగుతాయి అని ఇప్పుడు తగ్గించుకుంటున్నాం. అమ్మ దేవుని నమ్ముకోక ముందుకు 2 అంటే మనము 4 అనేటోళ్ళం. ఎందుకు? అప్పుడు అడవి కాదు కానీ స్వభావాలు. నువ్వే గొప్ప అనుకుంటావా? ఏంటి నా తెలియని కత్తం అని మాట్లాడలేము. మనం గొడవలు పెట్టుకోలేదా? ఎరుగు పొరుగు వారితో గొడవలు కాలేదా? వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి వెళ్ళలేదా? నోరంతా పారేసుకోలేదా? ఎందుకయ్యా అంటే అప్పుడు అడవి కాదు లాంటి స్వభావాలు మనకు. అలాంటి స్వభావాలు కలిగినటువంటి వ్యక్తులమైన మనలను నా దేవుడు ఆ కట్లన్నీ కూడా త్రెంపివేశాడు. ఇప్పటికి కూడా చాలా మంది అడవి గాడిదల లాంటి స్వభావాలు అనగా, అడవి అనగా అరణ్యము, లోకాన్ని సూచిస్తుంది. ఆ యొక్క పద్ధతిలో ఇప్పటి వరకు కూడా కట్టబడి నశించిపోతున్న ప్రజలు కోకొల్లాలుగా ఉన్నారు నా దేశంలో. వారి కట్లు తెంపబడుట కొరకే యేసు ఈ భూమి మీద జన్మించాడు. యేసయ్య శిలువ త్యాగం చేయడం కొరకు కారణం ఏంటిదంటే అనేకులు ఈ లోకమనే కట్లలో బంధించబడి నలిగిపోతున్నారు. ఇకెన్నడూ కూడా ఏ వ్యక్తి నశించిపోకుండాన్నట్లుగా కట్లు త్రెంపివేయడం కొరకే దేవుడు విజయోత్సవంతో ఊరేగించబడ్డాడు. చూడండి, యోబు పుస్తకము 39వ అధ్యాయము 5వ వచనం. యోబు. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచిన వాడు ఎవరు? చూడండి, ఒకటోమో కట్లు విప్పబడిన గాడిద, రెండోమో అడవి గాడిద. అంటే స్వభావాల లక్షణాలు చెప్తున్నాను, వినండి. అది మన జీవితానికి పోల్చుకొని ఆలోచించుకోవాలి. మీరు నేను అడవి గాడిద అని అన్న కొద్ది మీరంతా ఎక్కడెక్కడ మీ మైండ్ దింపుకునేది. అది మన ఆత్మీయత జీవితాన్ని సూచిస్తుంది. నేను ఆ మధ్య కూడా చెప్పాను, వాక్యం చెప్పినప్పుడు బైబిల్లో ఉన్న ప్రతి దాన్ని దేవుడు మనకు సాదృశ్యంగా పోల్చి మాట్లాడాడు. చెట్టును పోల్చి, సముద్రాన్ని పోల్చి, నీరుని పోల్చి, చంద్రుని పోల్చి, సూర్యుని పోల్చి, నక్షత్రాన్ని పోల్చి, చేపలను పోల్చి, చాలా జంతువులను పోల్చి కూడా దేవుడు మనతో మాట్లాడాడు. అందులో కూడా ఇది ఒక భాగం. ఇది అడవి గాడిద. ఈ అడవి గాడిద కట్లు విప్పిన వారు ఎవరు అంటే, మనం ఇంతమందికే చదువుకున్నాం కదా మత్తయి సువార్తలో, ఆ అడవి గాడిద కట్లు విప్పింది నా దేవుడు, నేను ప్రకటించుచున్న యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది రెండోది. మూడోది ఇక్కడ కనపడుతున్న నిర్గమ 21:33 చదువు. నిర్గమ 21:33. ఒకడు గోధి మీద కప్పు తీయుట వలన, లేక ఒకడు గొయ్యి త్రవ్వి దాన్ని కప్పకపోవట వలన దానిలో ఎద్దైనను గాడిదైనను పడిన ఎడల ఆ గోతి కామందులు ఆ నష్టమును అచ్చుకొనవలెను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి బిడ్డలారా, అక్కడ చదువుబడిన వచనములో ఒక ఎద్దు గాని, ఒక గాడిద గాని, ఒక గోతి తీయబడ్డది. ఆ గోతిలో ఒక గాడిద ఒకవేళ వచ్చి అందులో పడి ఆ గాడిద చనిపోతే, ఏదో ఆ ఎద్దు చనిపోతే, ఆ యొక్క గుంట చేయబడ్డ దానిని ఆ గుంట చేసినటువంటి యజమానుడు దాని కొరకు వెలను చెల్లించి అందులో నుండి దాన్ని తీయాలి. అక్కడ దాన్ని ఆ వచనంలో ఆత్మీయత ఏం సూచిస్తుంది అంటే, గోతి అనగా లోకములో సాతానుగాడు చేసినటువంటి ప్రళయములో, సాతానుగాడు సృజించినటువంటి ఉపద్రవములో, సాతానుగాడు తోడినటువంటి జిగడగల దొంగ ఊదిలో చాలా మంది కుటుంబాలు కూడా పడిపోయి అందులో పాడైపోతూ ఉండగా, సాతాను సంఖ్యలలో నుండి, జిగడగల దొంగ ఊబిలో నుండి, ఆ గోతిలో నుండి చనిపోయి పాడైపోటకు సిద్ధముగా ఉన్నటువంటి గాడిదలాగా పిలువబడుతున్న అనేక కుటుంబాలను విడిపించిన కొరకు విమోచన క్రయధనముగా యేసయ్య భూమిపైకి దిగివచ్చి ఆ గోతిలో నుండి విడిపించాడు. ఇది గోతిలో పడిపోయిన గాడిద. మూడు చెప్తానన్నాను. మొదటిదేమో కట్లు విప్పబడిన గాడిద, రెండో గాడిదనేమో అడవి గాడిద, మూడోదేమో గోతిలో పడిపోయిన గాడిద. ఈ మట్టల ఆధ్వర్యం ద్వారా దేవుని సన్నిధిలో నువ్వు నేర్చుకోవాలి. ఇంకా చాలా వాక్యాలు వింటూ చాలా సంవత్సరాలు గడిచిపోయినా ఇంకా ఏదైనా కట్లను కట్టబడి ఉంటే ఈరోజు విడుదల పొందాలి. ఇంకా నువ్వు అడవి గాడిద లాంటి స్వభావాలు ఉంటే అవన్నీ కూడా నీలో నుండి తొలగిపోవాలి. చివరిగా ఇదిగో నిర్గమకాండ చదువుకున్నాం. గోతిలో పడిపోయిన గాడిద. లూకాసు వార్త 14వ అధ్యాయము 5వ వచనం చదవండి. లూకాసు వార్త 14వ అధ్యాయము 5వ వచనం.
మీలో ఎవని గాడిదైనను ఎద్దైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా. అక్కడ దేవుడు ఒక అద్భుతం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిచయులు శాస్త్రులు దేవుణ్ణి ఇబ్బంది పెట్టేటట్లుగా మాట్లాడినప్పుడు దేవుడు అంటున్నాడు స్వస్థత జరిగిన దాన్ని బట్టి, ఇదిగో పరిచయులారా, సద్దుకెళ్ళారా, ధర్మశాస్త్రోపదేశకులారా, ఆదివారం నాడు ఏదైనా ఒక ఎద్దు గాని గాడిద గాని నీకున్న మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా గుంతలో పడితే దాన్ని తీయరా, అది చనిపోయిన అలాగే చూస్తారా? ఒకవేళ మనుషులుగా మీరు ఈ భూమి మీద నాకెందుకులే, నాకు అవసరం లేదు, మా చుట్టాలు ఎటు పోతుంది, మా బంధువు ఎటు పోతుంది, మావాడు ఎటు పోతుంది, ఎవరు ఎటు పోతుంది, ఎవరు గుంతలు పడుతుంది, ఎవరి కుటుంబం ఏమైపోతుంది, నేను మంచి కూడా సరిపోతుందని నీవు అనుకున్నప్పటికీ కూడా నా దేవుడు నిన్ను చూసి దానంతటిలో నుండి కూడా విడిపించడానికి యేసు భూమిపైకి దిగి వచ్చాడు, గుంతలో నుండి విడిపించాడు. ఒకప్పుడు దేవుని నమ్ముకోక ముందుకు నీ బ్రతుకు ఎట్లుందంటే చేసినంత కూడా ఆ నీళ్ళలో పోసిన పన్నీర్ లాగా, బూడిదలో పోసిన పన్నీర్ లాగా ఉండే బ్రతుకు. ఎంత చేసినా శూన్యమే. ఏంటికంటే నువ్వు గోతిలో పడిపోయిన గాడిదలాగా అయిపోయావు. అప్పుడు నీ బ్రతుకు గుంతలో పడిపోయి ఉన్నావు, నిన్ను లేవనెత్తవారు లేరప్పుడు. అయితే యేసయ్య దగ్గరికి వచ్చి ఆ గుంతలో నుండి నిన్ను లేవనెత్తాడు. లోకమనే గుంత, పాపమనే గుంత, శాపమనే గుంత, ఆ గుంతలో పడిపోయావు, పాడైపోతున్నావు, ఆ వ్యసనాల మంది నశించిపోతున్నావు. యేసయ్య వచ్చి ఆ గుంతలో నుండి నిన్ను విడిపించాడు, ఆ గుంతలో నుండి లేవనెత్తాడు. ఇక నువ్వు అందులో ఉండడానికి ఇష్టపడద్దు. అమ్మా, మీకు రెండింటిని పోల్చి చెప్తా, వినండి. గొర్రె ఉన్నది బిడ్డ, గొర్రె ఉన్నది. గొర్రె తీసుకెళ్ళి అది అనుకోకుండా ఒకవేళ వెళ్తున్నప్పుడు అక్కడ ఒక పెద్ద గటార లేదు మోరి కాలువ ఉన్నదనుకో, బురద, అందులో పడ్డదనుకోండి, ఆ గొర్రె అది జీర్ణించుకోలేదు. వెంటనే కాపరి దాన్ని తీసి శుభ్రంగా కడిగి పక్కకు నిలబెడితే అది చక్కగా మళ్ళీ దాని మీద వేసుకుంటూ బ్రతుకుతుంది. ఎందుకంటే గొర్రెకు బురదలో ఉండే ఇష్టం ఉండదు, గొర్రెకు బురదలో ఉండాలని ఇష్టం అసలే ఉండదు. అదే పరిస్థితుల్లో అదే బురదలో పడుకున్నటువంటి పంది ఉంటుంది. ఆ పందిని తీసుకొచ్చి వాటర్తో కడిగి దానికి సబ్బు పెట్టి పౌడర్ అని తీసి చక్కగా పంది నువ్వు ఇక్కడ కూర్చోయి అని చెప్తే అది చూస్తూ ఉంటుంది. నా యజమానుడు ఎప్పుడు పక్కకు పోతాడా, నాకేంటి పౌడర్ పూసాడు, ఇదంతా చేశాడు, ఇంత తెల్ల గడిగాడు, మంచిగా చక్కగా నన్ను రోజు సిద్ధపడి చెప్తుండని చెప్పి యజమానుడు అలాగూ దాన్ని దాటి వెళ్ళిపోతుంటే ఈ పంది దుర్ప్రయించుకొని వెళ్ళి అది బురదలో పడుకుంటుంది. పందికోమో బురదలో పడుకోవడం ఇష్టం, గొర్రెకోమో పచ్చిక నీళ్ళలో పడుకోవడం ఇష్టం. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నువ్వు గొర్రె లాంటి స్వభావం అయితే నువ్వు గుంతలో పడుకో, పచ్చిక బయలులో ఉంటావు. పచ్చిక బయలనగా వాక్యము చేత నడిపించబడతావు. లేకుంటే గొర్రెలాగా మారి, ఇంకా నేను అనకూడదు కానీ ఆ స్వభావాలు వచ్చాయనుకో, వాక్యం చేత అంతా కడిగినా మళ్ళీ పోయి అదే బురదలో వండుకుంటావు, బురదలు పుడతా ఉంటావు, అదే బురద పూసుకుంటా ఉంటావు. నేను ఆ మధ్య కూడా చాలాసార్లు చెప్పాను, గొర్రె మురికి నీరు ఆగదు, గొర్రె ఎండిన గడ్డి మేయదు. కాబట్టి మరి పంది ఏం చేస్తుంది? మురికి నీరు తాగుతుంది, బురదలనే పంట. చాలా మంది క్రైస్తవులు కూడా ఎన్ని వాక్యాలు చెప్పినా అట్లసుడి జీవితాలు చేస్తారు. అలాగుండకూడదు. ఇక్కడ ఇది గుంతలో పడిపోయినటువంటి గాడిద, దేవుడు దాన్ని విడిపించాడు. హల్లెలూయా. చూడండి బిడ్డలారా, దేవుడు ఆదికాండం 49:11 చదవండి ఒకసారి. ఆదికాండం 49:11 చదవండి. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రం ఉదుకును. హల్లెలూయా. చూడండి, ఉత్తమ ద్రాక్షావల్లిగా నేనే నిజమైన ద్రాక్షావల్లిని చెప్పబడిన నా యేసయ్య చిందించబడిన రక్తములో తన వస్త్రములు ఉతికాడు. ఎవరి వస్త్రాలు అంటే నీ నా జీవితం అనే వస్త్రం. మన జీవితం అనే వస్త్రము ఒకప్పుడు అడవి గాడిద లాంటి స్వభావము. మన జీవితం అనే వస్త్రము ఒకప్పుడు ఇదిగో కట్టబడిన జీవితము. మన జీవితం అనే వస్త్రము ఒకప్పుడు గుంతలో పడిపోయినది. అలాంటి స్వభావాలతో ఉన్న మనలను ఉత్తమ ద్రాక్షావల్లిని పిలువబడుతున్న యేసయ్య కల్వారి రక్తములో కడిగి శుద్ధీకరించాడు, ఆయన పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు పరిశుద్ధమైన తన సత్తైన ప్రజగా నీవు ఈ భూమి మీద జయ జీవితం కలిగి నడిపించబడాలి.
అలాంటి వ్యక్తివై ఉండాలి, అలాంటి వ్యక్తివై ఉండాలి. ఇదిగో గాడిద మీద ఆయన యెరూషలేములోనికి వెళ్తున్నాడు అంటే ఇది కట్లు విప్పబడిన గాడిద. యెరూషలేములోనికి ఆ ఊర్లో ఉన్న ప్రతి గాడిద మీద ఎక్కలేదు, కేవలం కట్లు విప్పబడిన గాడిద మీదనే ఎక్కాడు. యెరూషలేము శిలువ మరణానికి గుంటలో నుండి తీయబడిన గాడిద మీదనే ఎక్కాడు. యెరూషలేములోకి శిలువ మరణానికి వెళ్తున్నప్పుడు ఇదిగో అక్కడ అడవి గాడిదని కట్లు విప్పబడిన గాడిద మీదనే ఎక్కి వెళ్ళాడు. ఏ గాడిదని పడితే ఆ గాడిదను వాడుకోలే, అన్ని గాడిదలే. లాస్ట్ రోజు గాడిద అంటున్నావు, ఎన్నిసార్లు అంటారు. అది మరి మన ఆత్మీయత. అక్కడ నేనేం చేసేది, వాక్యంలో కొన్ని మాటలు ఉంటాయి బిడ్డలారా. కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది బురదలో దొరికినట్లని ఉన్నది. అంటే చాలా మంది అనుకుంటారు కుక్క అంటే కుక్కనే అనుకుంటారు, పంది అంటే పంది అనుకుంటారు. కాదు, కొన్ని స్వభావాలు అలాంటి. ఇక్కడ కూడా గాడిద ద్వారా దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే ఈ కట్లన్నీ కూడా త్రెప్పబడిన గాక. హల్లెలూయా. చూడండి బిడ్డారా, ఇంకా సుదీర్ఘంగా వెళ్దామంటే సరిపోదు కాబట్టి ఇదిగో సియోను కుమారితో చెప్పుడి. ఎవరితో చెప్పాలి మాటలన్నీ? ఇప్పుడు నాకు ఎవరితో చెప్పాను? మీతోనే. మీరే సియోను కుమారులు కుమార్తె, మీతో ఇవన్నీ పంచుకున్నాను. ఇప్పుడు మీ కట్లన్నీ కూడా త్రెప్పబడి దేవుడు మోయగలిగిన వాడుకోగలిగిన గాడిదగా నువ్వు మార్చబడదువు గాక. ఇంకొకసారి మనం గమనిస్తే అదే విషయంలో ఆ గాడిద అప్పటి వరకు కూడా దానికి విలువ లేదు, ఆ గాడిదకు యోగ్యత లేదు. దాన్ని చూసిన వారెల్లా దాని కొరకు తప్పుగానే మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ గాడిద యేసయ్య దగ్గరికి వచ్చిందో, యేసయ్య దాని మీద కూర్చున్నాడో, ఎక్కడి లేని ఘనత వచ్చింది ఆ గాడిదకు, ఎక్కడి లేని విలువ వచ్చింది, ఎక్కలేనంత మహిమ వచ్చింది ఆ గాడిదకు. ఆ గాడిద అప్పటి వరకు అది ఊర్లోనికి వస్తే, గ్రామంలోనికి వస్తే, ఇంటి ముంగడికి వస్తే అందరూ కూడా కట్టెలు బట్టి కొట్టి నిలబట్టేటోళ్ళు. ఇప్పుడు యేసయ్య కూర్చుంటే ఆ గాడిదకు ఎదురుగా బట్టలు పరిచారే. ఇప్పటి వరకు లేని జీవితము ఈ గాడిదకి ఇంత విలువ ఎట్లా వచ్చింది అంటే యేసయ్యను మోస్తుంది కాబట్టి. యేసయ్యను మోసే నా జీవితం అనే ఈ గాడిదను నాకు ఇంత విలువ ఎక్కడిది? ఎప్పుడైనా ఆలోచించావా? సమాజంలో నాకు ఇంత విలువ ఎట్లొచ్చింది, అందరు ప్రజలను గౌరవిస్తున్నారు, నాకు ఇంత యోగ్యత ఎట్లొచ్చింది, ప్రతి వారు వచ్చి మంచిగా నన్ను పలకరిస్తున్నారే, అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించి గౌరవిస్తున్నారు. అసలు దీని అందరికీ కారణం ఏంటిదని ఎప్పుడైనా ఆలోచించావా? నీకు కేవలం ఒకటే, యేసయ్య నిన్ను వాడుకుంటున్నాడు కాబట్టి, యేసయ్య నీ మీద కూర్చున్నాడు కాబట్టి దానిని బట్టి నీకు విలువ వచ్చింది. ఎప్పుడు మనకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి మనకు విలువ రాదు, బ్యాక్గ్రౌండ్ని బట్టి మనకు విలువ రాదు, మన వ్యక్తిత్వాన్ని బట్టి మనకు విలువ వస్తుంది, మనం చేస్తున్న భక్తిని బట్టి మనకు విలువ వస్తుంది. ఎంత ఆత్మీయతలు ఉంటే అంత విలువ పెరుగుతుంది. నేను కూడా ఒకప్పుడు గుంటలో, ఒకప్పుడు కట్లలో బంధించబడిన గాడిదను, ఇప్పుడు నేను నా యేసయ్యను మోస్తున్న గాడిదను. హల్లెలూయా. నా యేసయ్యను మోర్చుకుంటూ అనేకుల మధ్యకి వెళ్ళి ప్రకటించుతున్న ఒక గాడిదైపోయా. నేను యేసయ్యను మోస్తున్న గాడిదను. నేను నువ్వు కూడా యేసయ్యను మోర్చే గాడిదలాగా మారిపోవాలి బ్రతుకు. మరలా ఆరంభంలో చెప్పిన సింహం లాగా ఉండదు బిడ్డలారా. గుర్రం లాంటి స్వభావాలు ఉండదు, ఏనుగు లాంటి స్వభావాలు ఉండదు, అహంభావం, గర్వము, కోపము ఇలాంటివి ఉంటే దేవుడు వాడుకోలేడు, ఎక్కలేడు, కూర్చోలేడు. ఆయన కూర్చోవాలంటే సాత్వికం కలిగిన గాడిదలాగా మారిపోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. యేసయ్యను మోస్తున్నావా? మోసే గాడిదలాగా ఉన్నావా? ఏమో పాస్టర్ గారు, మేము ఎక్కడ మోసేది, మేమే మోసుకొని రోజు ఆపసాపల్లో పడుతుంటే యేసయ్యను మోసేంత ఓపిక మాకెక్కడ ఉంది అంటారా? అంటారు మీరు, అన్నా అంటారు. దేవుని సోదరు కలుగును గాక. హల్లెలూయా. మోయాలి యేసయ్యను మోయాలి. దేవుడికి మహిమ కలుగును గాక. చదువుకుందాం. అక్కడనే మత్తయి సువార్తలో మనం ఇంతకుముందు చదువుకున్నట్లుగా 6వ వచనం చదవండి, 21:6. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలను వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములో అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరచిరి, కొందరు చెట్ల కొమ్మలను నరికి. ఇప్పుడు రెండో అంశం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే చెట్ల కొమ్మలు అని చెప్దాం అనుకుంటున్నాను. అదంతా చెప్తామంటే టైం సరిపోదు కాబట్టి ఒక 3 విషయాలు మాత్రమే చెప్తామని సిద్ధపడ్డా. ఒక విషయం చెప్పాను, గాడిద అనేది. రెండోది చెట్ల కొమ్మలను, మరొకసారి చదువు మాట. చెట్ల కొమ్మలను, కొందరు చెట్ల కొమ్మలను నరికి, చెట్ల కొమ్మలను నరికి. 11వ అధ్యాయం మార్కు సువార్త ఒకసారి చదువు. 11వ అధ్యాయము 7వ వచనం చదువు.
వారు ఆ గాడిద పిల్లను యేసునద్దకు తోడుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగునా పరచిరి. కొందరు తాము పొలములలో నరికివిన కొమ్మలను పరచిరి. ఏంటిది మనం చదువు? కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరచిరి. అక్కడనేమో నరకబడిన మత్తయి సువార్తలో ఆ మాట, మార్కు సువార్తలో ఈ మాట చదువు. ఆ ఒక్క మాట మొదటి చదువు. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరచిరి. ఇక్కడ తాము పొలములో నరికిన కొమ్మలను పరచిరి. ఇప్పుడు పొలములో నరకబడ్డ కొమ్మ, దారిన నరకబడిన కొమ్మ. ఏంటిది కొమ్మ అంటే యోహాను సువార్త 12వ అధ్యాయంలో, అయ్యగారు మీరు ఇవన్నీ చదివితే మాకు అర్థం కాదు అనుకోకండి, మీకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్తాను. 12వ అధ్యాయము 13వ వచనం చదువు. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు నరికిన కొమ్మలు ఏంటి అంటే అవి ఖర్జూరపు మట్టలు. ఏ మట్టలమ్మా? ఖర్జూరపు మట్టలు. అయితే ఈ ఖర్జూరపు మట్టలను మూడు పుస్తకాల్లో 3 విధాలుగా మనకు కనబడ్డప్పుడు, మొదటిగా మత్తయి సువార్తలో దారి పొడుగున అక్కడ ఉన్నటువంటి ఆ చెట్టుకున్నటువంటి ఆ కొమ్మ నరకబడ్డది. ఇక్కడ మార్కు సువార్తలో పొలములో ఉన్న కొమ్మ నరకబడ్డది. నరకబడిన కొమ్మ దేవుణ్ణి మహిమపరిచింది. నరకబడము అనగా నీవి లోకములో దేవుని కొరకు ఇదిగో శ్రమను అనుభవించడం, బాధలను అనుభవించడం, యేసయ్య నమ్ముకున్న దానికి నీ ఇతరుల చేత, బంధువుల చేత, అందరి చేత తృణీకరించబడడం. నరకడము అనగా ఇదిగో లోకములో నుండి సంబంధాలు తెగిపోవడం, బంధుత్వములో నుండి లోకాచారాలని పిలువబడుతున్నటువంటి ఆచార సంప్రదాయమైనటువంటి ఆ కోరికల్లో నుండి నరకబడము. నువ్వు నరకబడితేనే దేవుని మహిమపరిచే కొమ్మగా మారిపోతావు. లేకుంటే నరకబడకుంటే నీ కొమ్మలాగే ఉంటది. కొన్నేమో రోడ్డు పక్కకున్నటువంటి ఖర్జూరపు కొమ్మలు నరకబడ్డాయి, కొన్నేమో పొలములో నరకబడ్డాయి. పొలము అనగా సంఘములో నరకబడాలి. సంఘములో వాక్యము చేత హెచ్చరిక చేయబడాలి. వాక్యం అనేటువంటి ఖడ్గము చేత ప్రతి దినము సరి చేయబడుతూ ఉండాలి, చక్కబడుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. నీవు చివరిగా ఒక ఖర్జూరపు మట్ట వల్ల మారిపోవాలి. ఇది నరకబడిన కొమ్మ. అందరూనండి, నరకబడ్డమమ్మ. ఇంకా ఏమైనా కొన్ని అంటుకొని ఉన్నాయా? కొంతమంది దేవుడు నమ్మకూడదు కానీ పూర్తిగా రారు. కొన్ని ఉంటాయి. అయ్యగారు మేము ఇంకా కొద్దిగా అని అంటారు. కొన్ని ఉంటాయి ఇట్లా పాస్టర్ గారు కొన్ని అట్లా చేసుకోవాలి అని అంటారు. ఏంటి చేసుకునేది? ఈ కొమ్మ ఏం కొమ్మ అయింది? ఇది నరకబడితే యేసయ్యను మహిమపరిచింది. ఒక నరకబడకుండా రానే ఉంటుంది. నువ్వు కూడా యేసయ్యను మహిమపరచాలంటే అన్ని విషయాలు కూడా నరకబడిన వ్యక్తివై ఉండాలి. లోకము, పాపము, శాపము, వ్యవహారము, లోక కార్యకలాపాలు, లోకాచారాలు, వ్యవహారాలన్నీ కూడా యేసు నామములో నరకబడాలి. నరకబడితేనే అది దేవుని మహిమపరుస్తుంది. అట్టగిన మహిమ రాదు. దేవుని ప్రభా, దేవుని సోదర మహిమ హల్లెలూయా నువ్వు అంటావు. ప్రభు అంటాడు, ఏ బిడ్డ ఇంకా నువ్వు పూర్తిగా నరకబడలేవు నాన్న, ఇంకా కొన్ని పెట్టుకొని వచ్చి నువ్వు వెనుక అవన్నీ తీసేసుకొని వచ్చి మహిమపరచు అంటాడు. పోవమ్మ కొంతమందికి ఎన్ని చెప్పినా బక్క పాకులు పట్టుకున్నాడు అనుకుంటే, బక్క పాకులు పట్టుకున్నట్టే ఎన్ని చెప్పు వాక్యాలు. దీని ఒక్కటి మాత్రం పోగొట్టుకునేది. ఎందుకని మంచిది, ముందు జాగ్రత్త కొద్ది వచ్చే సంవత్సరము డబ్బులు దాచిపెట్టుకున్నాడు కొంతమంది. మీ జ్ఞానం చల్లగా వచ్చే సంవత్సరం కొరకు డబ్బులు దాచిపెట్టుకుంటారు. మా కొన్ని బంధువులతో, చుట్టాలతో పూర్తిగా కొన్ని బంద్ చేసుకోకుండా అందరి దగ్గరికి పోవాలి, అన్నింటిలో పాల్గొనాలి. కానీ ఆ ఆచారాలు మనము పాటించదు. నేను బంధువులతో, చుట్టాలతో అందరికీ గుడ్ బై, టాటా, మేము దేవుని నమ్ముకున్నాం, మీరు వాళ్ళము మేము వాళ్ళము అని నేను అంటలే. అందరితో ఉండండి, కానీ నీ వ్యక్తిగత పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండాలి. పెళ్ళిళ్ళకు పోవచ్చు, పేరంటలు పోవచ్చు, గృహప్రవేశాలు పోవచ్చు, పురుగులకు పోవచ్చు, పుట్టింటికి పోవచ్చు, సత్యదానికి పోవచ్చు, దినాలకు పోవచ్చు, అన్నిటికీ పో. కానీ నీ భక్తి నువ్వు అక్కడ కాపాడుకోవాలి. ఏమేమి దేవుడు అనుకున్న సపరేట్ ఏం సపరేట్? దేవుడు సపరేట్ ఉండమని చెప్పలేడు. ఆత్మీయ జీవితాన్ని సపరేట్గా కాపాడుకోమని చెప్పాడు. కొంతమంది ఏలేక ఈ మధ్యకాలంలో మేము దేవుడు నమ్ముకున్నాం, మేము ఈ పాడిని ముట్టుకోం అని అంటారు. పాడిని ముట్టుకుంటే ఏమంతా దయ్యం అవుతుంది, నీ మీదకి ఏమన్నా శాపం అవుతుంది. ముట్టుకో, ఏమవుతుంది? అయ్యేమన్నా ముట్టుకుంటే ఏమవుతుంది? మా పాత నిబంధనలో పాడిని ముట్టుకుంటే ఏ రోజు దాకా బయట ఉండాలని, కొత్త నిబంధనలు ఏం లేదు. ఎందుకు లేదంటే యేసుప్రభు వెళ్ళి పాడిని ముట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుప్రభు వెళ్ళి పాడిను ముట్టుకున్నాడు. మా స్వయంగా బైబుల్లో ఉంది.
ఉంది. పేద విధవరాలి కుమారుడు ఒక్క కొడుకే చనిపోయిండు. పాడిని మోసుకొని ఊరు అవతలికి వస్తుండు, వేసే ఊళ్ళో పోతుండు. మరణం బయటకు వస్తుంది, జీవం లోపలికి వెళ్తుంది, రెండు ఒక్క దగ్గర ఆగినాయి. వెంటనే యేసుప్రభు పాడని ముట్టుకొని కుమారుడు లే నీ తల్లి ఎడుతుందని లేచిండు. యేసుప్రభే ముట్టుకున్నాడు. మనం ఎంత? మనము కొద్ది ఎక్కువ కదా. మనం మామూలుగా ఇయ్యే బిల్డప్లు ఎక్కడితో తెలుసా? ఏం తెలియని వాళ్ళు ముంగడి పోయి బాగా బిల్డప్ ఇస్తాం. వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి పాపం ఏమనుకున్నాను, దేవుడు నమ్ముకున్నా ఏంటిది దేవుడు నమ్ముకుంటే ఇట్లుంటారా అని వాళ్ళు అనుకుంది. పాస్టర్ ఏదైనా ఎంటుతున్నట్టు ఇదే మరి ఏంటి అనుకున్నావు? శుద్ధీకరణ అంటే మేము ఒక పాడుగా నేను ఎక్కడ చెప్పేది శుద్ధీకరణ ఇది కాదు. శుద్ధీకరణ అండి, వెళ్ళండి, భక్తిని చేయండి, అన్నిటిలో పాల్గొనండి, కానీ నరకపడాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు వాళ్ళు చెప్తారు అక్కడికి వెళ్తే ఏం కాదు ఇటు దాకా వచ్చినావు కదా, ఈ కొబ్బరికాయని పట్టుకోకపోతే దానికి ఏసు రక్తం అంటే ఇది ఇది దానికి కొద్దిగా బుట్టు పెట్టిన ఇది ముదిరేది ముట్టుకుని మోస్తా కాయ కష్టం చేస్తా, కానీ అది బొదలు దిగుతా అని చెప్తే చేస్తా. గివి నాడు పెళ్ళికి పో, పెళ్ళి పాల్గొను, చక్కగా వాళ్ళు కొట్టి పెట్టి తిను, ప్రార్థన చేసుకొని తిని తప్పేం లేదు. అక్కడికి వెళ్ళాక వాళ్ళు కొంచెం ఏదైనా గిడికి రా ఎక్కడ పోయి మనకు నీళ్ళు పోసేద్దాం అనగానే అటువంటి జ్ఞానంతో ఎదుర్కోవాలి. నేను అనేది ఏంటంటే ఇలాంటి ఆచారాలన్నీ ఏం కావాలి? నరకబడాలి. హల్లెలూయా. కాబట్టి భక్తిని సాధన చేస్తూ ఉండాలి. నరకబడిన ఖర్జూరపు కొమ్మ వలె ఒక్కొక్క విశ్వాసి కూడా మార్చబడను గాక. ఖర్జూరపు వృక్షము దేన్ని సూచిస్తుంది అంటే, ఖర్జూర వృక్షము దేన్ని సూచిస్తుంది అంటే పచ్చదనమును సూచిస్తుంది. పచ్చదనమును అనగా జయ జీవితాన్ని సూచిస్తుంది. ఖర్జూరపు వృక్షపు కొమ్మ జయ జీవితాన్ని సూచిస్తుంది. ఖర్జూరపు వృక్షం కొరకు కొన్ని మాటలు చదువుకుందాం. ఖర్జూరపు కొమ్మలు పట్టుకొని దేవుని మహిమపరిచారు కాబట్టి ఒకటి గాడిద చదువుకున్నాం, రెండు ఖర్జూరపు వృక్షం కొరకు చదువుకుందాం. పరమగీతం 7వ అధ్యాయం 7వ వచనం. తొందరగా పరమగీతం 7:7. నీవు తాళా వృక్షమునంత, తాళా వృక్షం అన్నా ఖర్జూర వృక్షం అన్నా ఒకటే. బైబిల్లో ఖర్జూర వృక్షానికి 4 పేర్లు ఉన్నాయి. ఆ తాళా వృక్షం లాగా నీవు తాళా వృక్షమునంత తిన్నని దానవు, తిన్నని దానవు. హల్లెలూయా. దేవుడు సొలొమోను ద్వారా రచిస్తూ సంఘముతో చెప్తున్నాడు, సంఘమా, యేసు ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్న సంఘమా, సార్వత్రిక సంఘమా, నువ్వు తాళా వృక్షము లాగా తిన్నని దానవు. అంటే ఖర్జూరపు వృక్షపు చెట్టు ఎట్లుందయ్యా అంటే వేపున పెరిగింది. అందరూ మీరు నా వైపు చూడండి. ఖర్జూరపు చెట్టు ఎట్లున్నదంటే వేపున పెరిగున్నది. అంటే ఖర్జూరపు చెట్టు వంకర టింకరగా పెరగలేదమ్మా. గూని లేదు ఖర్జూరపు చెట్టుకు. ఖర్జూరపు చెట్టు వంకరగా పెరగలేదు. కొన్ని చెట్లు వంకర టింకరగా ఉండే చెట్లు లేవా భూమి మీద, కానీ ఖర్జూరపు చెట్టు మాత్రం అట్లా వంకర టింకరగా పెరగలేదు. తాళా వృక్షమా, నువ్వు తిన్ననిగా పెరిగావు. అంటే ప్రతి క్రైస్తవ విశ్వాసి ఒక ఖర్జూరపు కొమ్మలాగా ఉండాలి. అంటే నువ్వు తిన్నగా పెరిగి ఉండాలి, కానీ నీలో వంకరతనం ఉండకూడదు. 125వ కీర్తన 5వ చరణం ఒకసారి చదవండి. 125వ కీర్తన 5వ చరణం. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. చూడండి, కొంతమంది జీవితంలో వంకర త్రోవలాగా ఉంటారు. ఖర్జూరపు చెట్టు ఎట్లుందంటే తిన్నగా పెరిగి ఉన్నది, అది చక్కగా పెరిగింది. ఆ ఖర్జూరపు చెట్టులో వంకరతనం లేదు. ఆ ఖర్జూరపు చెట్టులో గూనిపోయిన వ్యక్తిత్వం లేదు. అయితే క్రైస్తవ బిడ్డలో కొంతమందికి గూని ఉంటుంది. ఏ గూని అంటే ఈ గూని కాదు అమ్మా. కొంతమంది క్రైస్తవులకు గూని ఉంటుందంటే ఈ గూని అనుకునేది, ఈ గూని కాదు. ఆత్మీయతలో గూని. కొంతమంది క్రైస్తవులకు వంకర బుద్ధి ఉంటుందండి. ఆ చెట్లు తిన్ననగా అలాగున చూడే ఆకాశం వైపు. ఎప్పుడు ఏం చేస్తాయంటే అన్ని అంకరంకరలొస్తుంటాయి ఆ చెట్టులో నుండి. కొంతమంది దేవుని బిడ్డలకు కూడా ఎన్ని వాక్యాలు చెప్పినా వంకర బుద్ధులు పోనించుకోరు. అదే వంకర బుద్ధి ఎన్ని వాక్యాలని చెప్పు, ఇంత కఠినంగా చెప్పు, సులుగు పరిగి తీసుకొని కొట్టినట్టుగా చెప్పు, కొర్రగా తీసుకొని కొట్టినట్టుగా చెప్పు, అదే వంకర బుద్ధి. అయితే ఈ ఖర్జూరపు కొమ్మ, ఈ చెట్టు తిన్నగా పెరిగింది. ఆ చెట్టు ఎప్పుడు ఆకాశం దిక్కే చూస్తుంటది. ఆ చెట్టులో ఏ వంకరతనము లేదు. ఇజ్రాయిల్ దేవుడు అన్నాడు యాకోబు ఇజ్రాయిల్లో ఏ వంకరతనము
లేదు అన్నాడు. ఆది కాండంలో కనబడుతుంది మనకు. ప్రతి క్రైస్తవ బిడ్డలో కూడా ఏ వంకరతనాలు ఉండద్దమ్మా, వంకర బుద్ధులు ఉండదు. వంకర బుద్ధి అంటే తెలుసు కదా నీకు. దాని కొరకు నేను వివరించి చెప్పేది అది పిల్లలు చేతి చూపెట్టి వంకర బుద్ధి అంటే ఏంటిదో భాస్కర్ కోసం చెప్పు అంటే ఇక్కడ బోటు పెట్టి రాజు చూపెడతాను చూపెట్టినది. వంకర బుద్ధి మాకు తెలియదు అంటే ఇప్పుడు ఇక్కడ ఫ్లెక్స్ చేసి రాజు చూపెడతాను. యూట్యూబ్లో కూడా కనబడుతుంది అందరికి. తెలంగాణలో ఉన్నారు అందరూ తెలుసు వంకర బుద్ధి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఖర్జూరపు కొమ్మ, ఖర్జూరపు చెట్టు తిన్నగా పెరిగింది. పూర్వగీతంలో 7:7 ఒకసారి మనం చదువు. నీవు తాళా వృక్షమునంతా తిన్నని దానవు, నువ్వు తాళా వృక్షం అంతా తిన్నదను చక్కగా పెరిగావు. సంఘంలో ప్రతి విశ్వాసి కూడా వంకర బుద్ధి ఉండదు. యేసయ్య కొరకు చక్కగా నిలబడిన వ్యక్తివై ఉండాలి. పరిశుద్ధాత్మ ఎజ్కేల్ మీదకి వచ్చి ఎజ్కేల్ ప్రవక్తతో ఏమంటారు తెలుసా? కుమారుడు ఎజ్కేల్, నువ్వు లేచి చక్కగా చక్కగా అమ్మా నిలబడు అన్నాడు దేవుని ఆత్మ. ఎజ్కేల్ మీదకి వచ్చి తెలుసా? ఎజ్కేల్ నువ్వు లేచి చక్కగా నిలబడు అంటే దేవుడి ఆత్మ కూడా ఇక్కడ ఉన్న చాలా మంది చెప్తున్నాడు. చాలా మంది లేచి చక్కగా నిలబడుర్రి అంటే చక్కగా నిలబడరు అంటే చక్కగా లేరు అని అర్థం. ఆత్మ వచ్చిన వాళ్ళు, ఆత్మ పొందుకున్న వాళ్ళు చక్కగా ఉంటారు. ఆత్మ పొందకుంటే, ఆత్మ ప్రత్యక్షత లేకుంటే, ఆత్మాభిషేకం లేకుంటే, ఆత్మ నడిపింపు లేకుంటే కొంచెం చెట్టు అప్పుడప్పుడు వంగుతూ ఉంటుంది, గూని పోతూ ఉంటుంది, అంకర పోతూ ఉంటుంది. చెట్టు అప్పుడప్పుడు గారు కట్టి ఊగుతూ ఉంటుంది. అది పడిపోతుందో తెలియదు, నిలబడుతుందో తెలియదు, దాన్ని ఏర్లేమైతే కూడా తెలియదు, పనులు రాలిపోతున్నాయో తెలియదు, పనులు కాస్తున్నాయో తెలియదు. ఇట్లా అసలు జీవితాలు కూడా చేస్తారు చాలా మంది. అట్లుండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆ యొక్క ఖర్జూరపు చెట్టు తిన్నగా పెరిగింది. ఒక ఆత్మీయత. ఒక 4 చెప్తాను ఖర్జూరపు కొరకు. చదవండి. ఆది కాండం 38:26 చదవండి. ఆది కాండం 38:26. యూదా వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునో ఆమెను కూడలేదు. ఇంకా చూడండి, అక్కడ తామరు, తామరు అనగా ఖర్జూరపు వృక్షము అని అర్థం. తామరు అనగా ఖర్జూరపు వృక్షము అని అర్థం. తామరు ఎలాంటిది అంటే నీతిమంతురాలు. ఖర్జూర వృక్షం దేన్ని సూచిస్తుంది? రెండోదంటే నీతిని సూచిస్తుంది. తామరు అనగా అక్కడ తామర కొరకు చెప్పబడ్డది. యూదా తామర కొరకు మాట్లాడాడు. ఆమె నాకంటే కూడా నీతిమంతురాలు. ప్రతి క్రైస్తవ విశ్వాసి దేవుణ్ణి మహిమపరిచే ఒక ఖర్జూరపు కొమ్మలాగా మారాలి అంటే నీలో నీతి కనబడాలి. నువ్వు నీతిమంతుడవై నీతిని చేయగలిగిన వ్యక్తివై ఉండాలి. ఆయన రక్తము చేత కడిగబడిన వారు నీతిమంతులై ఉన్నారు. నీతిమంతులైన ముఖ దర్శనములు చేయుదురు. నీతిమంతుల గుడారములు వర్ధిల్లుతాయి. కాబట్టి నువ్వు నీతిమంతులై జీవించాలి యేసయ్యలో. ఈ ఖర్జూరపు కొమ్మ రెండోది ఏం సూచిస్తుంది అంటే నీతిని. ఒకటేమో తిన్నగా అంటే చక్కగా పెరగడం, 2 నీతిని సూచిస్తుంది. నీతి కలిగిన వ్యక్తివై బ్రతుకు. ఎందుకు అన్యాయం, అక్రమం, అవినీతి, అబద్ధాలు అమ్మా అలాంటివి చేసి 100 ఏళ్ళు బ్రతికిన దానికంటే నీతి నియమాలు కలిగి ఒకరోజు బ్రతికిన చాలు అన్నట్టుగా నీతిగా బ్రతకాలి. బ్రతుకులో నీతి ఉండాలి. ఏముండాలమ్మా? నీతి ఉండాలి. నీతి మంతులకి బైబుల్ ఉన్నారు. రోజు దేశమునందు నీతిపరుడు యోబు, కొర్నేలి నీతిపరుడు. నీతి చేయాలి. భక్తిలో, విశ్వాసంలో, కుటుంబంలో నీతి ఉండాలి. మన వ్యక్తిత్వంలో కూడా నీతి కనబడాలి. ఖర్జూరపు కొమ్మ నీతిని సూచిస్తుంది. 2. మూడోది చదువుకుందాం. ఖర్జూరపు కొమ్మ కీర్తన 92:12 చదవండి. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వవెయ్యుదురు. ఇప్పుడు నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె నీతి సూచిస్తుంది. మూడోది ఖర్జూరపు కొమ్మ ఆశీర్వాదాన్ని సూచిస్తుంది. అంటే దేవుని మహిమపరిచే బిడ్డలు ఎలాగుంటారు అంటే ఆశీర్వదించబడతారు. ఆశీర్వాదం నిండుగా ఉంటుంది మన కుటుంబాల పైన. నువ్వు ఖర్జూరం మొక్క వలె ఉండి దేవుని కొమ్మ వలె ఉండి స్తుతిస్తే నువ్వు నిత్యమున దేవుని ఆశీర్వదిస్తూ ఉంటాడు. అన్ని విషయాల్లో కూడా నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని మహిమపరిచే కొమ్మవై, ఖర్జూరపు కొమ్మవై దేవుని స్తుతించాలి. అదే 92:15 చదువు. వారు ముసలితనమునందు ఇంకా చిగురు పెట్టుతూ ఉందురు. ఇప్పుడు ఇక్కడ ఖర్జూరపు కొమ్మ దీర్ఘాయువును సూచిస్తుంది. ఖర్జూరపు చెట్టుకు సావు లేదు. ఖర్జూరపు చెట్టుకు సావు లేదమ్మా. అలా క్రైస్తవ బిడ్డలకు కూడా మనకు కూడా సావు లేదు. అంటే మీరు అందరూ సావు లేదా అబ్బా ఆ ఇంజక్షన్ ఏదో చెప్తే ₹1,00,00,000 కానీ వేసుకుంటామంటారు.
ఏమి ఇంజెక్షన్ లేదు, సావులేని ఇంజెక్షన్ ఒకటే, మారు మనసు రక్షణ బాప్తిజం పొంది భక్తిని కాపాడుకో, అదే నీకు ఇంజెక్షన్. ఇక్కడ చస్తావు, పరలోకంలో బతుకుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పేది భూమి మీద ఎట్టయినా ఏసు రక్తం చేయండి. ఎన్ని రోజులకున్నా ఏసు రక్తం చేయి. లోకంలో ఒక సామెత ఉంటుంది కదా, అది వదిలేదు. ఇప్పుడు ఏసు రక్తం చేయి, హల్లెలూయా. మళ్ళీ ట్రాఫిక్ వేరే దిక్కు పోతుంది. బస్సు స్ట్రైట్గా పోకుండా అప్పుడప్పుడు మలుగుతే ఎంతసేపు కళ్ళు మూసి తెరిచేలోపు డామ్ అన్నట్టుగా ట్రాఫిక్ కూడా అప్పుడప్పుడు డైవర్ట్ అవుతుంది. అదిలే ఇప్పుడు ఖర్జూరపు చెట్టుకు సావు లేదు, మనకు కూడా చావు లేని ఒక రాజ్యం ఉంది, అది పరలోకము. హల్లెలూయా. ఖర్జూర వృక్షం పై నువ్వు జీవించుదువు గాక. ఇది 4 ఆత్మీయతలు నేర్పిస్తుంది. ఇంకా చెప్పాలంటే టైం లేదు కాబట్టి దాటేసి వెళ్ళిపోతున్నాను. చివరి మాట చదువుకొని ముగించుకుందాం. చదవండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచూ ఉండిన వారును వెనుక వచ్చుచూ ఉండిన వారును దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, స్తుతించబడునుగాక కేకలు వేయుచు అని కేకలు వేస్తారు. హల్లెలూయా. యేసు ప్రభువు వారు ఈ భూమి మీద జన్మించినప్పుడు మూడు సందర్భాల్లో ఆయనను ఘనపరిచారు, మహిమపరిచారు. ఎప్పుడెప్పుడంటే ఆయన శిలువ మరణానికి వెళ్తున్నప్పుడు దావీదు కుమారునికి జయమన్నారు. ఆయన జన్మించినప్పుడు కూడా లూకాసు వార్తలో మనకు మాట కనబడుతుంది, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయన ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగును గాక, హోసన్నా జయమని లూకాసు వార్త 2:14 వచనంలో కనబడుతుంది. ఆయన జనములో జయము కనబడ్డది, ఆయన శిలువ మరణానికి జయం కనబడ్డది. ఆయన మరణము తర్వాత పునరుద్ధానుడై తిరిగి వచ్చినాక అపోస్తల కార్యము 10-11 వచనములు ఆయన మేఘారుడై వెళ్తున్నప్పుడు ప్రతి గానములతో జయధ్వనులతో ఆయన ఆరోహణమై వెళ్ళినట్లు కూడా కనబడుతుంది. ఇక్కడ జయ జీవితాన్ని సూచిస్తుంది. ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా జయించిన వారై ఉండాలి. నా దేవుడు జయశీలుడు, విజయశీలుడైన నీవు కూడా జయ జీవితం కలిగిన వ్యక్తివై భూమిలో బ్రతకాలి. అలాంటి జీవితం చేయాలి. ఇక్కడ వాళ్ళందరూ ఏం చేశారు అంటే ఆయన గాడిద మీద ఎక్కి వస్తున్నప్పుడు దారి పొడుగున బట్టలు పరిచారు, పరవబడిన బట్టలు దారి పొడుగున. అలాని కొరకు కూడా ఒక అంశం ఉంది కానీ టైం లేదు కాబట్టి దాటేసి వెళ్ళిపోతున్నా. బట్టలు పరవడం అనగా బ్రతుకులు మార్చుకున్న బ్రతుకు దేవునికి ఇచ్చారు. ఇచ్చిన బ్రతుకుల్లో నుండి యేసయ్య నడుస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, చిన్నపిల్లలందరూ కూడా లేచి నిలబడి ఖర్జూరపు బట్టలు చేతులు పట్టుకొని ఏం చేస్తున్నారు అంటే దావీదు కుమారునికి జయము. మీరందరూ అన్నారు ఒకసారి, మీరు ముగ్గురు. సర్వోన్నతమైన స్థలములో ఆయన ఇష్టమైన ప్రజలకు హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఆయన ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగాక. హోసన్నా. జయశీలుడైన యేసయ్యకే మహిమ కలుగునుగాక. ఏక స్వరముతో స్తోత్రం చెప్పండి ఒకసారి. స్తోత్రం, స్తోత్రం. జయించిన జయశీలుడైన విజయశీలుడైన యేసయ్యకు మహిమ కలుగునుగాక. హోసన్నా. సంతోషం, అక్కడ ఉన్నటువంటి పిల్లలకు సంతోషం, అక్కడ ఏకీపించిన ప్రజలకు సంతోషం, సర్వ మానవానికి సంతోషం, ప్రజలందరికీ కూడా కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానం. యేసయ్య శిలువ మరణం పొందబోతున్నాడు. కానీ అందరూ సంతోషిస్తున్న వేళ, అందరూ ఆనందపడుతున్న వేళ, అందరూ ఏకీభవిస్తున్న వేళ ఒకే ఒక్కరు హృదయంలో మాత్రం దర్శనం కలిగిన వ్యక్తిగా ఉన్నారు. ఆయననైనా యేసయ్య. ఆయన పొందబోయే శ్రమ ఆయనకు తెలుసు, ఆయన పొందబోయే మరణం ఆయనకు తెలుసు, ఆయన దేని కొరకు జయత్వాలను పొందుతున్నాడు తెలుసు. నీ జీవితాన్ని, నా జీవితాన్ని జయముతో నింపుట కొరకు, మన జీవితాన్ని మహిమపరచడం కొరకు, మన జీవితంలో కరువు లేకుండా, దరిద్రత లేకుండా, శాపం లేకుండా, పాపం లేకుండా ఆ నిత్యత్వాన్ని చేర్చిన కొరకు యేసయ్య మన కొరకు తనకు తాను సేవ కొరకు అప్పగించుకుంటున్నాడు. ఈ రోజు నాకు జయ జీవితం కలిగి ఉన్నాను. ఎక్కడి జయం? ఎక్కడయ్యా ఈ జయం? ఎప్పుడైనా ఆలోచించావా? నాకెంత ఇంత జయం ఎక్కడికి వచ్చిందంటే ఆ రోజు ప్రజలందరూ స్తుతిస్తున్నారు, దావీదు కుమారునికి జయము, హోసన్నా, 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 హోసన్నా అని దేవుడు స్తుతిస్తా ఉన్నారు. ఆయన జయధ్వనులతో వెళ్ళాడు, సిలువకు అప్పగించుకున్న దాన్ని బట్టి ఆ జయ జీవితం మనకే వచ్చింది. మహిమపరిచిన ప్రజలే
జయించబడ్డారు. ఎట్లా? లోకములో నుండి, పాపముల నుండి, అంధకారం నుండి, చీకటిలో నుండి విడిపించబడి జయ జీవితం కలిగిన బిడ్డలే యేసయ్య రాకడ కొరకు సిద్ధపడ్డారు. అలాంటి సార్వత్రిక సంఘం కొరకు యేసయ్య జయధ్వనులతో సిలువకు అప్పగించుకున్నాడు. చివరి మాట ముగించేస్తాను. యోహాను సువార్త 12:14 ముగించేస్తాను. ఒక్కటి మాట. సియోను కుమారి, సియోను కుమారి భయపడకుము, భయపడకు. ఇదిగో సియోను కుమారి భయపడకుము. మనకు భయం అవసరం లేదు. నిరీక్షణ లేని వాళ్ళకు భయం, నిరీక్షణ లేని వాళ్ళకు భయం. నిరీక్షణ అంటే సత్యం ఎటు పోతామో, ఏమవుతుందో, మా బతికి ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు ఉండిపోతుందో అనే వాళ్ళకి భయం. సత్య నా బతికి ఏమైపోతుందో అనే వాళ్ళకి భయం. సత్య నేను ఏడవ ఎండ పడుతున్నా, ఏ అగ్గిన పడుతున్నా, కొరియలో పడుతున్నా, ఏమవుతుందో, ఎట్టయితే ఉండడానికి భయం. మనకు భయం లేదు. అందుగురించి లేఖనంలో ఉంది, సియోను కుమారి భయపడకు. ఎందుకు భయపడద్దు అంటే ప్రతి క్రైస్తవ బిడ్డలందరూ కూడా భయపడవలసిన లేదు. ఎందుకు భయపడద్దు అంటే సియోను కుమారి భయపడకము. ఎందుకు భయపడద్దంటే మనకు నిరీక్షణ ఉన్నది, మనకు నిత్యత్వం ఉన్నది. ఈ భూమి మీద మనం చనిపోతుండొచ్చు, మన ఆత్మ రేపు పరలోకంలో ఉంటది. మన కొరకు అక్కడ స్థలం సిద్ధపరిచి వెళ్ళాడు నా దేవుడు. అని నూతన యెరూషలేమును స్వతంత్రించుకోబోతున్నాం. కాబట్టి మనకు భయపడవలసిన సియోను కుమారి భయపడకము. ఇదిగో ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. ఏమై వస్తున్నాడు అమ్మా? ఏమై వస్తున్నాడు? ఆసీనుడై వచ్చుచున్నాడు. ఇక్కడికి యెరూషలేములోనికి వచ్చుచున్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, చివరి మాట ముగించేస్తున్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం అనుకుంటా. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఆ రోజు గాడిద మీద శిలువ మరణము కొరకు వచ్చాడు. ఈ రోజు ఆయన మేఘారుడై రాబోతున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలు సర్వ సమాజం అంతా జయధ్వనులతో శిలువ మార్గంలో నిలిచారు. ఈ రోజు సార్వత్రిక సంఘం రాబోతున్న రాజైన యేసయ్య రాకడ కొరకు అదే మార్గంలో ప్రయాణం చేస్తున్నాము. నా దేవుడు మేఘారుడే రాబోతున్నాడు. గగనం చీల్చుకొని రాబోతున్నాడు. పరిశుద్ధులు వెంబడి పెట్టుకొని రాబోతున్నాడు. ఆయన తన ప్రజలు తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నాడు. నా దేవుడు మేఘారుడే రాబోతున్నాడు. వస్తాడైనా వచ్చి ఎలాగైతే కార్యాలయం చేశాడు ఇప్పుడు అలాగే రాబోతున్నాడు. ప్రవక్తలు ప్రవచించారు. ఈ రోజు పరిశుద్ధులైన సేవకులుగా మేము కూడా ప్రకటిస్తూ ఉన్నాం, ప్రవచిస్తూ ఉన్నాం. నా దేవుడు మేఘారుడై రాబోతున్నాడు. ఆ రోజు ఆ ప్రజలు యేసయ్యను చూశారు. ఈ రోజు సార్వత్రిక సంఘం మేఘారుడై రాబోతున్న యేసయ్యను చూడబోతున్నారు. అదే మన నిరీక్షణ, అదే మన ధైర్యం. సియోను కుమారి భయపడకు. నా యేసయ్య మేఘారుడై రాబోతున్నాడు. ఆ రాకడ కొరకు సిద్ధపడిన సంఘమై, ఆ రాకడ కొరకు ఎత్తబడిన జీవితమై, ఆ రాకడ కొరకు ఆయుధపరచబడుతున్న వ్యక్తిత్వమై మనల్ని మనం ప్రభుకు అప్పగించుకుందాం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడాడు. గాడిద కట్లు విప్పబడ్డాయి. గాడిద గుంతలో నుండి తీయబడ్డది. గాడిద అడవి గాడిద స్వభావాలు తొలగిపోయి గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన గాడిద శుద్ధీకరించబడ్డది. ఆ శుద్ధీకరించబడిన జీవితం ఖర్జూరపు మట్టలు. ఆ ఖర్జూరపు మట్ట మొదటిగా నరికి వేయబడాలి. రెండోది ఆ ఖర్జూరపు మట్ట నీతిని కలిగి జీవించాలి. ఆ ఖర్జూరపు మట్ట పచ్చదనాన్ని, జయ జీవితాన్ని సూచిస్తుంది. ఖర్జూరపు మట్ట చావులేని జీవితాన్ని సూచిస్తుంది. చివరిగా ప్రభు మనతో మాట్లాడాడు. హోసన్న జయం అంటూ ఆయన సిలువకు అప్పగించుకున్నాడు. మనకు జయమిచ్చుట కొరకే చివరి మాట ఆయన గాడిద మీద వెక్కి యెరూషలేములోనికి వచ్చుచున్నాడు. అలాగే ఇప్పుడు సార్వత్రిక సంఘం కొరకు ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ఈ కొద్ది మాటలన్నీ కూడా నా ప్రభు మన వీడికి నీకటి ఫలింపజేసిన అక్కడికి ఐక్యపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్.